దేవనామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవాతి దేవుడు మరొకసారి ఈ రీతిగా మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ఆయనకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. మరి చూడండి, ఈ దినము మనం వాక్యంలోకి వెళ్ళిపోదామండి నేరుగాను. మరి చూడండి, దేవాతి దేవుడు అనేకుల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయాలని చెప్పేసి దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము మరి చూసుకుందామండి. మరి దేవాతి దేవుడు మనం ఎలా అయితే దేవుడు మనం ఉంటే ప్రార్థన విజ్ఞాపనలు చేయాలని దేవుడు మాట్లాడుచునండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలెనని హెచ్చరించుచున్నాను. దేవనామ స్తోత్రాలు. చూడండి, దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది అండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని హెచ్చించుచున్నాడంటండి. మరి దేవాతి దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన రక్షించేవాడిగా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని రక్షించాలని ఆయన ఆశ, ఆయన కోరిక. ఆయన మరి యోధా పత్రిక ఒకటే ఉంటుందండి. మరి 25 అధ్యాయులు, దాంట్లో 25 వచనాలు ఉంటాయి. మరి దేవుడు కొన్ని వాక్యాలు, కొన్ని మాటలు దాంట్లో ఏం మాట్లాడుతున్నారంటే, కొందరిని అగ్నిలో పడిపోయిన వారిని మనం లాగాలంటండి. మరి ఎందుకు లాగాలి, ఎలా లాగాలంటే, రక్షణ లేని బిడ్డలకి రక్షణ కలిగినట్లు మనం ఏం చేయాలంటే, మరి వారు అగ్నిలో పడిపోకున్నట్లు, మరి లోకంలో కలిసిపోకున్నట్లు వారిని మనము 21వ వచనం నుంచండి, మీరు ప్రియులారా, మీరు విశ్వాసించుచు అతి పరిశుద్ధమైన దాని మీదను మిమ్మల్ని మీరు కట్టుకొనుడి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్యము జీవమార్గము నిత్య జీవమునకంటండి మన ప్రభువుకు యేసుక్రీస్తును కనుగొనాలండి. మనం ప్రభువందు ఉండాలని చెప్పి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి 23వ వచనంలో దేవాతి దేవుడు 22-23వ వచనంలో సందేహపడు వారి మీద కనికరమును చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఎందుకని రక్షించాలండి? వారు శరీరముతోనూ ఈ ఆత్మీయతలో లేకుండా వారు నశించిపోతున్న వారిని మనము కొందరిని లాగాలంటండి. మరి అగ్నిలో ఉండి లాగాలని చెప్పి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాం. రాజుల కొరకు, మరి తిమోతి పత్రికలో చూసుకున్నాం, రాజుల కొరకు, అందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయాలంటే ఎలా చేయాలండి? ఎవరు రాజులు అంటే ఎవరు? అధికారులు అంటే ఎవరు? మన దేవాతి దేవుడు మనకి ఇచ్చిన అధికారులు ఉన్నారండి. మరి పరిపాలిస్తున్న అధికారులు ఉన్నారు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వారు ఉన్నారు, మరి అనేకులు ప్రభుత్వాలు ఉన్నాయి. మరి కలెక్టర్ల గారు అంటే ప్రభుత్వం అండి, మరి పోలీస్ శాఖ అంటే అధికారులు అండి. మరి ఇట్టి అధికారుల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ఎందుకంటే వారు సరైన పరిపాలన చేయాలని, మంచి జ్ఞానము కలిగి వారు ఉండాలని మనం ఆశిస్తూ వారందరి కొరకు మనం ప్రార్థన విజ్ఞాపనలు చేసేవారిగా ఉండాలండి. అదే అండి, మనం ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా దేవాతి దేవుడు చెప్తున్నాడు, ఇది మంచిది. అవునండి, ప్రభువు నామంలో ఏది చేసినా, దేవాతి దేవుని నామంలో మనం ఏది చేసినా దేవునికి మహిమకరంగా అది మంచిది అని చెప్పి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనం చేద్దాము. భూమి ఆకాశమును సృజించిన సర్వ సృష్టికర్తను స్మరించుకొనుచు, మరి ఆయన నిమిత్తం ఆయన మనకేదైతే ఇచ్చాడో ఒక మంచి పని, ఇది చిన్న పని చేసిన దేవుని నామానికి మహిమకరంగా ఉంటుంది. దేవుని సేవ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు, దేవుని పని చేసే ప్రతి ఒక్కరు ప్రార్థన విజ్ఞాపనలు దేవునితో మాట్లాడడమే ఆయన సహవాసంలో ఉంటే చాలండి. మనకి ఏదైతే అవసరమై ఉన్నదో ప్రతిదీ ఆయన మాట్లాడతాడు. ఆయన ఇస్తేనండి, లోకంలో ఎవరు ఏదో ఇస్తారు, ఏదో చేస్తారంటే అవన్నీ వ్యర్థమైన మాటలండి.
మరి కొందరు మాట్లాడుతున్నారండి, కొందరు చెప్తారండి. మరి ఏమని చెప్తారో తెలుసండి, మనం అక్కడికి వెళితే ఇక్కడికి వెళితే అన్నీ జరిగిపోతాయి, కొన్ని స్వస్థతలైనా కొన్ని విషయాలకి కొన్ని మార్గాలు తెరవబడతాయి అనేసి. కాదండి, దేవుడు మనతో ఉంటే, దేవుడితో మనం ఉంటే, ఆయన సన్నిధి మనతో ఉంటే కార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతాయండి. అది నమ్మాలండి. అది నమ్మితే రక్షణ పొందాలంటే మనకి మారు మనసు, పాపక్షమాపణ, పశ్చాత్తాపడాలి. దేవుని సన్నిధిలో మనకి రక్షణ కావాలని మనం అడగాలి. మన నోరు తెరిచి మనం అడిగి మన పాపములు, మన సకల దోషాలు మన్నించి సర్వశక్తిగా దేవాతి దేవుణ్ణి మనం అడిగితే తప్పకుండా దేవుడు మనకి మారు మనసును అనుగ్రహిస్తాడు. ఆ మారు మనసు పొంది తప్పకుండా స్త్రీ అయినా, పురుషులైనా, యవ్వనస్తులైనా, చిన్నవారైనా, పెద్దవారైనా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవాతి దేవుడు ఏం మాట్లాడుతాడంటే, నేను ఉన్నవాడును అనువాడని అంటున్నాడు. మీకు ఏది అవసరమో నన్ను అడగండి, మీకు నేను ఇస్తానన్న రక్షణ మార్గము మనకు ముందు కావాలండి. ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ లోక జీవము ఏమాత్రము కూడా శాశ్వతమైనది కాదు. కాబట్టి దేవునిని మనము అడిగి పొందుకుంటే దేవుడు తప్పకుండా మనకు కావాల్సిన సమస్తమును కూడా అనుగ్రహించే దేవుడై ఉన్నాడండి. లోకరక్షకుని మనము ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి. ఇప్పుడు చూడండి, మనము భూమి మనకు కావాల్సినవి అన్నీ మనము సమకూర్చుకోగలుగుతున్నాము, అన్నీ చేయగలుగుతున్నాము. అయితే ఇవన్నీ చేయడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? మనకి ఏ బలము ఏదీ లేదండి. మన దేవుడు మనకు బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తేనే మనం ఏ పనైనా చేయగలుగుతాము. నా శక్తి చేత, నా బలం చేత అని అందరూ అనుకుంటారు. కాదండి, దేవుడిచ్చే శక్తి బలం అండి. ఏ పురుషునికైనా, స్త్రీకైనా, ఎవరికైనా, యవ్వనస్తులకైనా, ఎవరికైనా దేవుడు ఆ శక్తిని, జ్ఞానాన్ని, బలాన్ని ఇస్తేనే మనం అనేకమైనవి చూస్తున్నాము, అనేకమైనవి వింటున్నాము. అయితే అవన్నీ దేవాతి దేవుడు మనకి పైనుంచి ఇచ్చే జ్ఞానం అండి. అది పరిశుద్ధాత్మునిలో ప్రార్థన విజ్ఞాపన చేసిన తల్లుల ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడండి. అనేక మంది సేవకులు ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఆ ప్రార్థన విజ్ఞాపనలో మనం ముందుకు సాగిపోవాలండి. మరి దేవుడు అనేకమైన మాటలు మనకి పొందుపరిచి ఉంచారండి. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలలో మనము ఏ అధ్యాయం తీసుకున్నా, ఏ వచనము తీసుకున్నా, ఏ పుస్తకము చదివినా, ఆది కాండం మొదలుకొని ఆ ప్రకటన గ్రంథం వరకు ఏది చదివినా మనకి ఆధ్యాత్మిక మేలులతో దేవుడు నింపుతున్నాడు. మరి కొత్త నిబంధన చదివి, కొత్త నిబంధనలో సువార్తలో మరి దేవాతి దేవుడు రాసిన పౌలు గారు చేత రాయించిన పత్రికలు, మరి ప్రతిదీ మనము ధ్యానించినప్పుడు, మరి యోహాను సువార్తలో మరి దేవుడు యోహాను గారితో మాట్లాడి పద్మసనంలో ఉన్నప్పుడు ఆయన ద్వారాగా రాయించిన యోహాను పత్రిక మనం చదివితే, యోహాను గ్రంథం కూడా మనం చదివితే, క్షమించాలి, ప్రకటన గ్రంథం మనం చదివితే ఆ ప్రకటన గ్రంథంలో ఎన్ని ఉన్నాయో యోహాను గారు రాశారండి. క్షమించాలి, 2 మాటలు తడబడ్డాము. మరి దేవాతి దేవుడు అనేకమైన మాటలు మనకి ప్రకటన గ్రంథంలో ఉంచాడండి. ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం, దేవాతి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము. ఆయన రాకడ, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడలో మనకి కావాల్సింది ఏంటి అనేది మనము చూసుకోవాలండి. అది చూసినప్పుడు, దానిని మనం గ్రహించుకున్నప్పుడు దేవుడు మనకి సంపూర్ణముగాను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనల్ని నడిపించే సర్వశక్తిమంతుడై ఉన్నాడు. మనతో ఉన్నవాడు అనువాడు ఆయనేనండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో ఉన్నాడండి. మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదండి. కొందరు భయముతోనూ బ్రతుకుతున్నారు. లోకంలో భయం వద్దండి. దేవునిలో భయం కలిగి, దేవుని అంటగట్టబడి ఉంటే ఆయన మనకి ఇచ్చిన ఆత్మ, పరిశుద్ధాత్మలో ధైర్యం కలిగి ఉంటామండి. మనకు పిరికి గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదండి, పరిశుద్ధాత్మను మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మలో మనము ముందుకు సాగిపోవాలండి. అట్టి కృప దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఈ దినము మరి అనేకమైన విషయాలు మనం మాట్లాడుకున్నాం. దీని అన్నిటి నిమిత్తమే మీరు ప్రార్థన విజ్ఞాపన చేయాల్సిందిగా కోరుతూ, నా కొరకు, మా కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన విజ్ఞాపనలో జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు చిన్న ప్రార్థన అండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమేశ్వరుడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుడు, నిత్యుడు, తండ్రి, సమాధానకర్త, అధిపతి అయా, ఇంతవరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మా సకల ఆశీర్వాదముల కారణభూతుడు నీవే ఉన్నావు తండ్రి. ప్రభా, నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయా. ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వాదకరంగా, వారి అవసరతలు, వారి అక్కర్లు మీరు తీర్చండి నాయన. మీ దీవెనకరంగా వారిని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. వారు
ఏ ఆశతో ఏ కోరికతో నీ సన్నిధిలో మోకాళ్ళు అని ప్రార్థిస్తున్నారు అయ్యా, నిన్ను అడుగుచున్నారు, బ్రతిమాలుకొనిచున్నారు తండ్రి ప్రభా. వారి ప్రార్థనలు ఆలకించండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే బిడ్డల్ని లేవనెత్తండి ప్రభా. నీ కృపలో నాయన నీ లోకంలో నీ బిడ్డలు ఎదుగుదల సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మలో నీలో ఎదిగే బిడ్డలుగా సిద్ధపరచండి. ఈ దేవుని సేవలో అయ్యా వాడబడే బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ కృపలో నాయన ప్రతి ఒక్క బిడ్డను వాడుకొని చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల, మీ భద్రత దయచేయండి. ఈ వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి. అలాగే నా తండ్రి ప్రభు రైతుల కొరకు ప్రార్థిస్తున్నాం. అనేక మంది రైతులు ప్రార్థన సహాయం కోరారు. ప్రతి ఒక్క రైతుని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ బిడ్డని మీరు విడిచిపెట్టద్దు తండ్రి ప్రభా. అయ్యా ప్రతి రైతుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన మరి నాయన ఎన్ను మొక్కలా ఉన్న ఈ రైతుని మీరు దర్శించి మీ కృపలో బలపరచండి. వారి అవసరతలు, వారి అక్కర్లు మీరు తీర్చమని అడుగుతున్న ప్రభుత్వాలని, అధికారులని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా నన్ను, మమ్మల్ని అందరూ, మా కుటుంబాన్ని మీరు దర్శించి మీ కాపుదల, మీ భద్రత, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ దయచేయండి. బాప్తిస్మం పొంది నీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్క బిడ్డని సిద్ధపరచమని త్వరలో రానున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధాత్మనామములో అడిగి వేడి ప్రార్థించి పొంది ఉన్నాను మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మీరు తప్పకుండా వీడియో చూడండి. మరి అందరూ మరి ప్రార్థనలు ఏకేపించాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. దేవుని రాకడకి సమీపంగా ఉంది. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైన బిడలుగా జీవించినప్పుడు మనం సిద్ధపాటు, ఆయన మనల్ని సిద్ధపరిచి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆ వధువు సంఘంలో మనం అందరం ఉండినట్లు ఆయన కృప కొరకు ఎదురు చూద్దామంది. అందుని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సహోదరి సహోదరులకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఎంతగానో సహకరిస్తున్నారు, అలాగే షేర్ చేస్తున్నారు, లైక్లు చేస్తున్నారు. అలాగే మీరు అందరూ మరి బెల్ బటన్ నొక్కుతున్నారు. అందుని బట్టి దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి మరొకసారి.